మన అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి కమ్మనైన తాటిగారెలు నూనె పీల్చకుండా పైన క్రిస్పీగా లోపల మెత్తగా రావాలంటే ఇలా చేయండి. మనం ముందుగా అయితే తాటికాయల్ని మెత్తటివి తీసుకొచ్చుకొని బాగా మగ్గినవి ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే గుజ్జు అనేది బాగా వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా మనం బియ్యం వడగట్టే జల్లెడ ఉంటుంది కదా, ఆ గిన్నెకి ఈ విధంగా మనం గుజ్జునైతే తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గుజ్జులోనికి మనం సరిపడినంత బెల్లము, అలానే ఉప్మా నూక ఉంటుంది కదండి, తెల్ల రవ్వ, అది వేసుకుంటే చాలా బాగుంటుంది గార్లిక్ అనేది. ఇందులోని బెల్లం అనేది, రవ్వ అనేది మీ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోండి. రవ్వ మరీ ఎక్కువగా వేసుకుంటే బాగోదు. ఇలా వేసుకొని ఒక 15 నిమిషాలు దీన్ని కలిపేసి పక్కన పెట్టుకుంటే ఆ గుజ్జు అంతా కూడా రవ్వకి బాగా పడుతుంది. ఇలా పట్టిన దాన్ని ఇప్పుడైతే మనం నూనె కాగబెట్టుకొని అందులోకి గారెల్లాగా ఒత్తుకొని అయితే వేసేసుకోవాలి. దీన్ని మనం లో ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి. వేసిన వెంటనే తిప్పకూడదు, ఎందుకంటే గారెల్లాగా ఇవి పైకి రావన్నమాట. అందుకని చెప్పని లో ఫ్లేమ్లో వేయించుకుంటే ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవడమే. అంతేనండి, తాటిగారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.